కొండెత్తి వివేకానంద హత్య కేసులను త్వరగా నిగ్గు తేల్చాలని సిపిఐ నేత నారాయణ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కుల గణనను నిర్దిష్ట సమయంలో పూర్తి చేసి 2029 నాటికి పూర్తి చేసి బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 5 ఏళ్లుగా అమరావతి పనులు ఆగిపోవడానికి ప్రధాని బాధ్యత వహించాలని నిన్నటి ప్రసంగంలో ఏపీ ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదంటూ నారాయణ విమర్శించారు. కులగణనపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వైఖరిని సిపిఐ స్వాగతిస్తా ఉంది. ఇప్పటిదాకా రకరకాల పద్ధతులు పెండింగ్ పెట్టింది బీజేపీ గవర్నమెంట్. వాస్తవానికి ఇష్టం లేదు. అయితే భారతదేశం మొత్తం మీద వచ్చినటువంటి ఒత్తిళ్లు, రాజకీయ ఒత్తిళ్లు, ప్రజల ఒత్తిళ్లు, బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాల ఒత్తిళ్లు పెరిగాయి. ఆ దెబ్బతో రాబోయే దెబ్బ కొడతామని చెప్పేసి ఇప్పుడు కులగణన మీద అంగీకరించారు. అయితే అంగీకరించిన వరకు సంతోషం, మేము స్వాగతం అవుతున్నాం. టైం బౌండ్ పెట్టాలా, కాల పరిమితి పెట్టి ఆ లోపల పరిష్కారం చేయాలి తప్ప కాలపరిమితి లేకుండా చేయడానికి వీల్లేదు. ఇప్పుడు ఈ కుహన ప్రశ్నలు చేసే వాళ్ళందరూ కూడా నోరు మూసుకోండి, దీన్ని స్వాగతించండి, దీన్ని జయప్రదం చేద్దాం. ఆ క్రమంలో ఏమైనా బీజేపీ గవర్నమెంట్ కానీ రాజకీయం చేస్తే పోరాడడానికి మన సిద్ధంగా.